హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'జీవన పల్లవి'. అంగర విజయలక్ష్మి గారు రచించారు. 1978లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. తెరిచిన పుస్తకంలోని పేజీలు సుశీల ఆలోచనల్లాగే రెపరెపలాడుతున్నాయి. ఆలోచనలు కట్టిపెట్టి 2 పేజీలు చదివిందో లేదో గాని మనసు మరలా పెడతో తొక్కింది. పరీక్షల అలజడికి తోడు వార్షికోత్సవాల హడావిడిలో పడి నాన్నకి ఉత్తరం వ్రాయడం మర్చిపోయి ఆ రోజే రాసింది. ఉత్తరం అంది మనియార్డర్ వచ్చేటప్పటికి పరీక్ష ఫీజు కట్టే టైం అయిపోతుంది. అందరితో కలిసి ఫీజు కడితే ఉన్న సంతోషం లేటు ఫీజుతో కడితే ఉండదు. కానీ ఎలాగా? ఆ రాత్రంతా కలత నిద్రతోనే గడిచింది. మర్నాడు కాలేజీలో లేడీస్ వెయిటింగ్ రూమ్ దాటిపోతుంటే శశి కేక వేసింది. ఏమే సుశీ, ఏంటా పరధ్యానం అంటూ నెత్తిన ముట్టే వరకు ఎదురుగా ఉన్న శశిని సుశీల చూడనేలేదు. ఓస్ని, శశి నువ్వా అంది త్రుళ్ళిపడి నెత్తి తడుముకుంటూ సుశీల. ఆ నేనేలే. ఇంతకీ మన పీఠికాపురాధీసుని కళాశాల ఆవరణలో నీకొచ్చిన కష్టమేమిటే బాలామణి అంది శశి నాటక ఫక్కీలో. అది కాదే. మరేంటే, నిన్న సాయంకాలం వరకు బాగానే ఉన్నావుగా, తెల్లారేటప్పటికి ఏం వచ్చిందే లతాంగి? సుశీల ఇంకా మౌనంగానే ఉండడం శశికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటలా ఉన్నావు? ఎందుకు మూడు పాడైందో నాకు చెప్పకూడదు? నీకు చెప్పకుండా ఎవరికి చెబుతానే? మరేం లేదు. పరీక్ష ఫీజు పంపమని నాన్నకి ఉత్తరం రాయడం మర్చిపోయి నిన్న గుర్తొచ్చి రాశాను. వాళ్ళు వెంటనే పంపినా సోమవారం దాకా అందదు. శనివారం లాస్ట్ డేట్ అట. కళ్ళనీళ్లు తిరుగుతుంటే చెప్పింది సుశీల. ఎప్పుడూ చిలిపిగా అల్లరి చేస్తూ సరదాగా ఉండే సుశీల దిగులు చూసి నొచ్చుకుంది శశి. ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడతావు? సాయంత్రం నాతో పాటు మా ఇంటికి రా, ఏదో ఆలోచిద్దాం అంది శశి. సాయంత్రం కాలేజీ వదిలాక ఇద్దరూ శశి ఇంటికొచ్చారు. మొహాలు కడుక్కుని తీరుబడిగా కూర్చుని మాట్లాడుకుంటుంటే శశి బామ్మగారు, ఫ్లాస్క్లో కాఫీ పోసాను, తీసుకోండి, నా చెయ్యి ఊరుకోలేదు అంటూ కేక పెట్టింది. ఇద్దరూ కాఫీ తాగుతుండగా శశి అన్న శ్రీనివాస్ అలవాటు ప్రకారం ఈలపాటతో ఇంట్లోకొచ్చాడు. వస్తూనే శశి కాఫీ అని అరిచాడు. శశి కాఫీ ఏమిట్రా, నర్సూస్ కాఫీలా, ఇలారా, అక్కడికి ఎవరూ పట్టుకురారు, పెద్ద లాడ్లా అరుస్తున్నావు అంది శశి చురుగ్గా. కాస్త తెచ్చిపెట్టమ్మా, మంచిదనివి కదూ అన్నాడు బతిమాలే ధోరణిలో. ఆ పప్పులు మన దగ్గర ఉడకో, లోపలికి వెళ్ళి తాగు ఖచ్చితంగా అంది శశి. కాస్త కాఫీ ఇస్తేనే అరిగిపోతామేమిటి? నిజంగా నీతో వేగలేక చూస్తున్నాననుకో. మీ వదిన ఎప్పుడొస్తుందో ఏమో, అసలు ఎక్కడుందో ఏమో. ఆవిడొస్తే నీతో అవస్థ తప్పుతుంది, నేను సుఖపడతాను అంటూ శశి ఉన్న రూంలోకి వచ్చాడు. గదిలో శశితో పాటు సుశీలను కూడా చూసి కొంత ఆశ్చర్యపోయి, ఓ సుశీల గారా, మీరు ఇక్కడే ఉన్నారా? శశి ఒక్కతే ఉందనుకున్నాను. అయినా మీరిద్దరూ ఉన్న వాతావరణం ప్రశాంతంగానే ఉందేంటి? మీరసలు కనపడడం లేదు. ఇదంతా పరీక్షల హడావిడి కాబోలు. గుక్క తిప్పుకోకుండా గబగబా మాట్లాడాడు సీను. అమ్మయ్యా, వాన వెలిసిందా? ఇంకేమన్నా ప్రశ్నలు మిగిలిపోయాయా అన్నట్టు. సారీ, నీకు కాఫీ లేదు. నీ కాఫీ సుశీ తాగేసింది అంది శశి. మరైతే కాఫీకి పిలిచావేం? వెరీ సారీ అండి, పాపం మీకోసం పెట్టిన కాఫీ నాకు ఇచ్చేసింది అంది సుశీల సీనుతో. అన్నయ్య, నువ్వు నిజంగా దేవుళ్ళ వచ్చావు. ఇప్పటికి ఈవిడి గారి నోటి నుండి మామూలు మాటలు విన్నాను. పొద్దుటి నుంచి చూస్తున్నాను. కాలేజీకి వచ్చింది మొదలు ఎప్పుడూ లేంది మొహం వేలాడేసుకుని కూర్చుంది. ఏం ఏమైంది? అంతలా అయిపోవడానికి కారణం ఏం జరిగిందో చెప్పండి. నేను చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే చేస్తాను. శశి సంగతంతా చెప్పింది. చెప్పారండి, ఇంత చిన్న విషయానికా ఇంత కొంప మునిగిపోయినట్టు హడలు కొట్టారు? నా దగ్గరుంది. ముందు రేపు మీరు శశి వెళ్ళి ఫీజు కట్టండి. వాళ్ళు బలవంతం చేస్తుంటే మొహమాటంగా సరే అంది సుశీల. పరీక్షలు 10 రోజులున్నాయనగా ఒకరోజు సాయంత్రం సుశీల శశి ఇంటికొచ్చింది. మేడ మీద శశి గదిలోకి వెళ్ళేటప్పటికీ శశి శ్రద్ధగా పరిసరాల్ని మరిచి చదువుకుంటోంది. ఓ కాగితం ఉండగా చుట్టి శశి మీదకు విసిరింది. శశి త్రుళ్ళిపడి వెనుతిరిగి సుశీలను చూసి, నువ్వా, హడలిపోయాను అంది. ఏమేవ్ శశి, అంత బాగా చదివేస్తున్నావు, అయితే ఫస్ట్ క్లాస్ నీకు తప్పదు అంటూ పక్కన కూర్చుంది సుశీల. సుశీ, నువ్వు చదవాల్సినవన్నీ పూర్తి చేసినట్లున్నావు అంది శశి. అన్నీ చదివాను గాని యూరోపియన్ హిస్టరీ కొంచెం భయంగా ఉంది. ఎంత చదివినా అర్థం కావడం లేదు. అన్నీ పాస్ అయి అందులో పోతుందేమోనని భయంగా ఉంది. సెప్టెంబర్కి వెళితే నయమేమో. సీను కాలేజీ నుంచి ఎప్పుడొచ్చాడో వీళ్ళ సంభాషణ విని
ఏంటి, పరీక్షలు ఎగ్గొడతారా? ఎవరా మహాతల్లి ఇందులో అన్నాడు. సుశీల, శశి కుక్కిన పేనుల్లా మాట్లాడలేకపోయారు. అయినా ఎంతకాలం చదివి ఆఖరణ పరీక్షకు వెళ్ళకపోతే ఎలా? మీకేమైనా తెలియని ఉంటే కాస్త ముందుగా చెబితే నేనైనా చెప్పుందునుగా. పోనీలేండి. బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నారు దొరలు. మీకు దేనిలో సందేహాలున్నాయో చెబితే అది రివైజ్ చేద్దాం అన్నాడు మళ్ళీ. అది కాదన్నయ్య, మా ఇద్దరికి యూరోపియన్ హిస్టరీ భయంగా ఉంది. క్లాసులో ఆ కొత్త లెక్చరర్ చెప్పింది విన్నిస్తే కదా. ఆయనకు నానా పేర్లు పెట్టి ఆయన్ని అక్కర్లేని ప్రశ్నలతో విసిగించి పీరియడంతా గడిపేస్తారు మా క్లాస్ అబ్బాయిలు. మేము నోట్స్ రాసుకుందామన్నా సాగనీరు. సరే సరే, బాగానే ఉంది మీ చదువు. సరే, మీకు కావలిస్తే ఈ సెలవులు 4 రోజులు సాయంత్రం ఇంటికొస్తే ఇద్దరికి ఒకసారి చెప్పేస్తాను. నేను పాలిటిక్స్ వాడినైనా మీకోసం హిస్టరీ చదవక తప్పదులా ఉంది. రేపటి నుంచి వస్తానండి అంటూ సుశీల బయలుదేరింది. సీను, ధర్మమాని హిస్టరీ పేపరు తృప్తిగా రాసి ఇంటిముఖం పట్టారు శశి, సుశీలు. సీను వాళ్ళు పరీక్ష ఎలా రాస్తారో అని ఆతృతగా చూడడం గమనించి సుశీ, శశి అతని ఏడిపించాలని చిలిపిగా పేపరు పాడు చేసినట్లు సీరియస్గా ముఖాలు పెట్టి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లోకి చరచరా వెళుతున్న వాళ్ళని చూసి సీను గుండెల్లో రాయి పడింది. పేపరు బాగా రాసుండరు అనుకుంటూ బెదురుగా, ఏమండి సుశీల గారు, పేపరు బాగా రాయలేదా? పోనీ ఈ ఒక్క పేపరు అంత బాగా రాయకపోయినా మిగిలిన హిస్టరీ పేపర్లు బాగా రాశారుగా, అంత వర్రీ కానవసరం లేదు. పేపరు బాగా రాయలేదన్న బాధతో మిమ్మల్ని లోపలికి రమ్మను కూడా పిలవలేదు అన్నాడు సీను. సుశీల తన సహజమైన నవ్వును బలవంతాన ఆపుకుని, ఏమండి, మీరు చెప్పిన దాంట్లో మొచ్చుక్కైనా ఒక్క ప్రశ్న కూడా రాలేదు. ఆ విచారంలో మాకొచ్చినవి కూడా మర్చిపోయాం. ఇందులో ఒక్క ప్రశ్న కూడా రాయనప్పుడు మిగిలిన పేపర్లు రాయడం శుద్ధ దండగనిపిస్తోంది అంది సుశీల గోముగా ముఖం పెట్టి. వాళ్ళ ముఖ కవళికలు చూసి అనుమానంతో, పోన్లేండి, ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడనియండి అంటూ దగ్గరకొచ్చిన సీను నుంచి తప్పించుకోలేక సుశీల నవ్వుతూ పేపర్లివ్వడం, శశి వంటగదిలో నుండి టిఫిను, కాఫీలతో సంతోషంగా రావడం ఒకసారే జరిగాయి. పేపర్ చూస్తున్న సీను, ఇద్దరే నన్ను హడలగొట్టి చంపారు. మీరు ఎంతకైనా తగుదురు. అయితే ఇద్దరికీ క్లాస్ తప్పదు అన్నాడు. అవునండి, మీరు చెప్పినవన్నీ వచ్చాయి. ఈ పేపర్ చాలా బాగా రాసాం. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. అలా ప్రతి విషయానికి ఇలా కృతజ్ఞతలు చెప్పనవసరం లేదు. స్నేహితులు ఒకరికొకరు అవసరంలో ఆదుకుంటేనే ఆనందం అని సీను ఇంకా ఏదో అనబోతుంటే మధ్యలో సుశీల, అన్నట్లు చెప్పడం మరిచాను. రేపు ఆఖరి పేపరు కాగానే రాత్రి ట్రైన్లో మా ఊరు మోపర్రు వెళదాం అనుకుంటున్నామండి అంది. అమ్మాయి, అదేం కుదరదు. మా ఇంట్లో 2 రోజులు సరదాగా గడిపి వెళ్ళవలసిందే. మా బామ్మ కూడా చెప్పమంది అంది శశి. స్నేహితులు మరీ బలవంతం పెట్టడం చేత సుశీల ఉండిపోక తప్పలేదు. మర్నాడు సాయంత్రం బామ్మగారు చేసిచ్చిన తినుబండారాలు తీసుకుని బీచ్కి బయలుదేరారు. సంధ్యవేళ ఆకాశం నిమిషానికి రంగులు మార్చుకుంటోంది. అరుణకాంతితో చూడముచ్చటగా సాగరుడు తన ప్రియురాలి కోసం ఉరుకులు పొరుగులతో వస్తున్నట్లుంది. ఒకచోట స్థిమితంగా కూర్చుని కబుర్లలో పడ్డారు. శశి మాత్రం ఏకధాటిగా కాలేజీ స్నేహితులు, వారి విలువలు అన్నీ నెమరవేస్తోంది. మధ్యలో సీను సుదీర్ఘంగా ఇసుకలో పిచ్చిగీతలు గీస్తూ ఆలోచిస్తున్న సుశిని చూసి, ఏమండి, ఇంకా బిఏ కాగానే ఏం చేద్దామనుకుంటున్నారు అన్నాడు. శశి అందుకొని భజన చేస్తుంది అంది. వేళాకోళానికేం గాని అసలు మీ ఇద్దరి ప్లాను చెప్పండి అన్నాడు సీను. ఫలితాలు తెలియనియండి, వాటి మీద ఆధారపడి ఉంటుంది భావి కార్యక్రమం. అయినా అడిగారు గనుక చెప్పడం ధర్మం. వీలైతే ఎంఏ, లేకపోతే నేను నలుడి వద్ద, శశి భీముడి వద్ద అప్రెంటిస్లు అవుతాం. నిజానికి నన్ను పరీక్షలు అవగానే వెంటనే బయలుదేరమ్మని మా నాన్నగారు ఉత్తరం రాశారు. ఎందుకో తెలీదు అంది సుశీల. అంటే పెళ్లి సంబంధం ఏమైనా చూశారేమో అన్నాడు సీను తొట్రుపాటు కప్పిపుచ్చుకుంటూ. ఇంకా మీ దగ్గర దాచడం బాగుండదు. మా నాన్నగారి చెల్లెలి కొడుకు ప్రసాద్ డాక్టర్ చదివి పై చదువులు కాని 2 ఏళ్ల క్రితం కెనడా వెళ్ళాడు. చిన్నప్పటి నుండి నన్ను ప్రసాద్ పెళ్ళమనేవారు. ఈ మధ్య అతను ఇండియాకి తిరిగొస్తున్నట్లు నాన్నగారు రాశారు అంది సుశీల. ఇంతలో శశి అందుకొని, అయితే సెలవుల్లో శ్రీమతివి కాబోతున్నావన్నమాట. అందుక ఇంటికి వెళ్ళడానికి ఎంత కంగారు అంది. అయినా వాళ్ళ బావగారొస్తే ఇంక మనం కనిపిస్తామా అన్నాడు సీను. ఏంటి మీరంటోంది? మా బావని చేసుకుంటానని మీతో నేను ఎప్పుడైనా అన్నానా అంది సుశీల. తప్పక చేసుకోవే తల్లి, కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్ళినా రాదట అంది శశి. చాలేవే, ఇంకా నోరు మూసుకునేందుకు ఏం పుచ్చుకుంటావు అంది విసుగ్గా సుశీల.
నా మాట నమ్మకపో. మా బావ ప్రసాదు నేను ఒకే చోట పెరిగిన మూలాన మాకు అన్నా చెల్లెలి అభిమానమే గాని నేను మాత్రం అతన్ని భర్తగా అంగీకరించలేను. ప్రసాద్ అంటే మా అన్నయ్యలాగే ఆప్యాయత, అభిమానం ఉన్నాయి. వేరుగా నేను ఊహించలేదు అంది సుశీల టైం చూసుకుంటూ. చాలా చీకటి పడింది. ఇంక వెళదామా అంటూ ముగ్గురు పోర్టు స్టేషన్ వరకు నడిచొచ్చారు. అక్కడ గాని రిక్షాలు దొరకవు. ఇంటికి చేరి భోజనం ముగించి డాబా మీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. పిండారబోసినట్లుంది వెన్నెల. మనసుకి ఆహ్లాదంగా ఉంది. సుసి కూర్చుందే గాని నాన్నగారి ఉత్తరం, దాని పరిణామం మొదలైన రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో అనుకుంది. ఏమండి, మరి ఇప్పటినుంచి అంత పరధ్యానమైతే ఎలా? మీ పెళ్లికి శుభలేఖ పంపుతారా నాకు అన్నాడు సీను. మనసులో ఎక్కడో బాధ అనిపిస్తోంది. పెళ్ళి లేదు, గిళ్ళీ లేదు, ఏదో ఆలోచిస్తున్నానంతే అంది సుశీల. శశి మంచినీళ్లకని కిందకు వెళ్లడం చూసి సీను చొరవగా అన్నాడు. ఏమండి, నిజంగా మీరు వెళ్ళిపోతే ఈ ఎడబాటు భరించడం నా చేత కాదు. చదువుల ధర్మమాని మనం ఎంతో దగ్గరయ్యాం. మీరంటే నాకు చాలా ఇష్టమని ఎలా చెప్పాలో తెలియడం లేదు అన్నాడు సీను. ఇంతలో శశి వచ్చి, అవునరా అన్నయ్య, సుశీని విడిచుండలేం. మనం ఎప్పట్లా ఇలా ఉండిపోతే బాగుండు అంది ఆశగా. పొద్దుపోయేదాకా కబుర్లు చెప్పుకుని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లాలని లేచారు. ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది శశి మాత్రమే. భారంగా తెల్లవారింది. సుశీల తన ప్రయాణానికి అన్నీ సర్దేసుకుని బామ్మగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రామ్మా, ఒంటరిగా వెళుతున్నావు అంది బామ్మగారు. అవతల గుమ్మం నుంచి చిలిపిగా సీను, నేను తోడురానా అన్నాడు. ఇంకా నయం, ఎవరన్నా వింటే నవ్విపోతారు అంది సుశీల. అయ్యో నా తెలివి మండ, ఎంతకాలం ఇంత స్నేహంగా ఉన్నావు గాని మీ వాళ్ళ గురించి అడగనేలేదు అన్నారు బామ్మగారు విచారంగా. మా నాన్నగారి పేరు శంకరయ్య, మా అమ్మ పేరు పార్వతమ్మ, అన్నయ్య వేణు. మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అన్నారు బామ్మగారు. మద్రాసులో ఇంజనీరింగ్ చదువుతున్నాడండి అంది సుసి. మీ అన్నయ్యకి పెళ్ళయిందా? ఇలా అన్నీ అడుగుతున్నానని కోపగించుకోకు, సరదాగా తెలుసుకోవాలని అడిగానంతే. పర్వాలేదండి, నాకేం కోపం లేదు, మనకింకా పెళ్లి కాలేదు అంది సుశీల. బాగుందమ్మా, లక్షణమైన పిల్లవి. ఎక్కడ ఏ మహానుభావుడు నీకోసం బంగారు పూలతో పూజ చేస్తున్నాడో అంటూ ఉంటే, బామా దాన్ని ఊరికే వెళ్ళనిచ్చేలా లేవు, ట్రైన్కి టైం అయిపోతుంది అంటూ శశి రిక్షాలను పిలిచి సామాన్లు అందులో పెట్టి స్టేషన్కి బయలుదేరారు. ట్రైన్లో ఎక్కి కూర్చుందన్న మాటే గాని ముగ్గురి మనసులో మోగగా బాధపడుతున్నాయి. ట్రైన్ కదలడంతో చేతులుపుతూ కనుచూపు దూరం అయ్యేదాకా నుంచున్నారు. తర్వాత అన్నా చెల్లెలు ఇంటి ముఖం పట్టారు బొరువెక్కిన హృదయాలతో. దోసపాడు స్టేషన్లో ట్రైను ఆగగానే సుశీల ఆత్రంగా తన టెలిగ్రామ్ చూసుకుని తన కోసం నాన్నగారు బండిలో మనిషిని పంపారేమో అని ప్లాట్ఫారం అంతా కలిగి చూసింది. ఇంతలో కుళాయి దగ్గర నుంచి మంచినీళ్లు తాగి ముఖం తుడుచుకుంటున్న వేణు అన్నయ్యని చూసి సంతోషంతో అన్నయ్య అని పిలిచింది సుశీల. వేణు వేగంగా కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి చెల్లెలి చేతుల్లోని సామాన్లు అందుకుంటూ, ఏంటి సుసి ఎంత చిక్కిపోయావు? ఇదంతా పరీక్షల మహిమేనా? నిన్ను గుర్తుపట్టనేలేదు. చూసి అప్పుడే ఏడాది దాటింది కదూ. అన్నా చెల్లెళ్ళ సంభాషణ వింటున్న పాలేరు సుబ్బయ్య, బాబు చెల్లికి అంత దూరం పోయి చదువెందుకు? చూడు బంగారం లాంటి పిల్ల ఎలా సిక్కిపోనది. ఇంకా ప్రసాద్ బాబు వచ్చేగానే ఈ పిల్లకి పెళ్లి చేసి పంపియాలా అంటూ సామాన్లంతా సవారీ బండిలో పెట్టి, ఎక్కండి బాబు, ఎండకి పోతాది, మన కోసం అమ్మాయ్య సూతుంటారు అని తొందర చేసాగాడు సుబ్బయ్య. వేణు మాటలన్నీ విని, మహా నన్ను అంటున్నావు గాని నువ్వు మాత్రం చిక్కిపోలేదేమిటి? ఆయన చాలా రోజులకు చూస్తే అలా అనిపిస్తుంది అంది సుసి. ఇంతకీ పరీక్షలు బాగా రాసావా? ఆ, ఏదో సెకండ్ క్లాస్ రావచ్చు. మరి నువ్వెలా రాసావు? నేను బాగానే రాశాను. ఈ మధ్య బొంబాయిలో ఒక ఇండస్ట్రీ వాళ్ళు నాకు మంచి జీతంతో జాబు ఆఫర్ చేశారు. 15 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి అని కబుర్లలో పడ్డారు. బండి ఇల్లు చేరింది. తల్లి తండ్రి వీధిలోకి ఎదురొచ్చి సంతోషంగా అంతా ఇంట్లోకి వెళ్లారు. ఈలోగా సుబ్బయ్య సామానంతా ఇంట్లో పెట్టి, చిన్నమ్మగారు మీకు ఏ నీళ్ళు తొలిపాను? ఊసులు వన్నం తిని చెప్పుకోవచ్చు, లెగుతల్లే అన్నాడు అభిమానంగా. స్నానం కాగానే తల్లి తండ్రి అన్న అంతా కబుర్లతో భోజనం ముగించారు. భోజనాలయ్యాక హాల్లో అంతా కబుర్లు చెప్పుకునేందుకు కూర్చున్నారు. ఏమండి, పిల్లని బయట ఊరు పంపి చదివిచ్చద్దంటే విన్నారా? మన సుసి చదివి ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళెళ్ళాలా అంది పార్వతమ్మ. అదేంటి అలా అంటావు? ఒక్క ఆడపిల్ల ఒక్క కుర్రవాడు మనకి. వాళ్ళకిష్టమైన విద్య చెప్పించడమే మన విధి.
అయినా ప్రతి ఏటా అది పాస్ అవుతూ పై చదువుకి సరదా పడుతుంటే ఎలా కాదండం. ఇంకా నా తల్లి బిఏ పూర్తి చేసింది గనుక ప్రసాద్ అమెరికా నుంచి రాగానే ఆ మూడు ముళ్ళు వేయించేద్దాం అన్నారు శంకరయ్య గారు. ఆ మాట వింటూనే విసుగ్గా, నేను ఎంఏ పూర్తి చేస్తేనే గాని పెళ్లి చేసుకోను. కావలిస్తే అన్నయ్యకి చెయ్యండి అంది ఉక్రోషంగా. పార్వతమ్మ ఆ మాటకి విసుగ్గా, నీకు అలసిచ్చి మీ నాన్న పాడు చేశారు. నా మాట విని నీ స్కూలు చదువు పూర్తి కాగానే నా తమ్ముడు గోపాలానికి ఇచ్చి చేసుంటే ఈ పాటికి నలుగురు పిల్లల తల్లివై ఉందు. ఈ ఇంట్లో నా మాట వినేదెవరు? ఇప్పుడు ఏకు మేకైనట్లు కూర్చున్నావు. అదేం కుదరదు. నువ్వు నేను చెప్పింది విని ప్రసాదును చేసుకుని తీరాల్సిందే అంది ఖచ్చితంగా. వేణు బాగా చదువుకుని ప్రపంచ జ్ఞానం ఉన్నవాడవడం చేత, సరే అలాగే నువ్వు చెప్పినట్టే కాని అమ్మా, సుసి ఈ వేళగా వచ్చింది. దానికి నేను నచ్చజెప్తానులే. నువ్వు ఊరికే బెంగపడకు అని సర్ది చెప్పాడు. పార్వతమ్మ శంకరయ్యలు మొదట్నుండి సంకుచితమైన పల్లెటూరి వాతావరణంలోనే ఉండిపోయి బయటికి వెళ్లి నలుగురితో కలిసిమెలిసి విశాల ప్రపంచంలో మెలగకపోవడం చేత తమ పిల్లలకి ఆదర్శప్రాయమైన విలువలు అలవడ్డాయి అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇది గ్రహించిన వేణు, సుసి నేను మన పొలం వైపు కాసేపు తిరిగొస్తామని చెప్పి బయలుదేరాడు. అన్నయ్య, నువ్వెంత మంచివాడివిరా. సమయానికి నన్ను పెళ్లి గొడవ నుంచి కాపాడావు అంది సుశీల పొలం గట్టు మీద నడుస్తూ. అవునుగాని సుసి, నువ్వు బావని పెళ్లి చేసుకుని చదువుకోవచ్చుగా. చక్కగా అమెరికాలో ఉంటే చదువుకునేందుకు నీకు చాలా మంచి అవకాశాలుంటాయి అన్నాడు వేణు. నాకప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఎంఏ అయ్యాక ఆలోచిస్తాను అంది సుశీల. ఇలా అన్నా చెల్లెళ్ల మధ్య కొంత చర్చ జరిగాక ఇంటికి తిరిగొచ్చారు. అందరూ కూర్చుని భోంచేస్తుండగా టెలిగ్రామ్ అన్న కేక సుశీల్ని చాలా కలవరపరిచింది. వేణు త్వరగా లేచి టెలిగ్రామ్ అందుకుని, రేపు ఉదయం 9 గంటలకి ఐఏ ఫ్లైట్ 144లో ప్రసాదబాబు మద్రాసుకు వస్తున్నాడట. ఇక్కడికి సాయంత్రం బండికొస్తున్నాడు. మనం వెళ్ళాలి అన్నాడు వేణు గొక్క తిప్పుకోకుండా. సుశీల మనసు అనుకోని పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తాను, వేణు, ప్రసాద్ బావ కవల పిల్లల్లా పెరిగారు. ప్రసాద్ బావ తల్లిదండ్రులు కలరా వచ్చి చనిపోయినప్పటికీ ప్రసాదు 5 సంవత్సరాల వాడు. అతని పెంపకం, చదువు అన్నీ శంకరయ్య, పార్వతమ్మలే చూడవలసొచ్చింది. చిన్ననాటి ఒక సంఘటన గుర్తుకొచ్చింది సుశీకి. తాను, బావ, అన్నయ్య దాగుడు మూతలో ఆడుకుంటుండగా బావ కాలు తగిలి తాను పడిపోయింది. మోకాలు చిట్లి రక్తం కారుతుంటే బావ కంగారు పడి, క్షమించు సుసి, నువ్వు రావడం నేను చూడలేదు అని కన్నీళ్లతో తన రుమాలు తడిపి కాలికి కట్టికట్టాడు. అమ్మా నాన్నలకి చెప్పొద్దని భయంతో బ్రతిమిలాడాడు. కాని సుసి చిన్నది, దెబ్బతింది కావడంతో, పో, నీతో జన్మలో స్నేహం చేయను, కావాలని నన్ను తోసేశావు అని ఏడుస్తూ తాను వెళ్ళిపోవడం బాగా గుర్తుంది. అప్పుడు ప్రసాద్ బావ, అన్నయ్య 8వ క్లాసు, తాను 6వ క్లాసు చదువుతున్నారు. ఉదయమే తాను ముందు స్కూల్కి వెళ్ళిపోతుంటే వెనక నుంచి జడ పట్టుకునిలాగి, సుసి, ఇంకా నా మీద కోపం పోలేదా? నాతో మాట్లాడవా అని చెయ్యి పట్టి బతిమాలడం. ఈ కాలు నుంచి రక్తం కారుతుంటే నాకు భలే ఏడుపొచ్చింది. సుసి, నీకు బిళ్ళలు కొనిపెడతా రా అని సముదాయించడం గుర్తొచ్చి మనసంతా కలత చెందింది. తన ఇప్పటి మానసిక పరిపక్వం, చదువు ఇవన్నీ ప్రసాదు బావ పట్ల తన అభిమానాన్ని వైవాహికంగా ఊహించనివ్వడం లేదు. ప్రసాద్ ఇంటర్ కాగానే సెలక్షన్ పరీక్షల్లో మొదటివాడిగా ఉత్తీర్ణుడై మెడిసిన్లో చేరడం, అది పూర్తి చేసి అమెరికా వెళ్ళి ఎఫ్ఆర్సిపి డిగ్రీ సంపాదించి ఇప్పుడు తిరిగి రావడం ఒక వంక సంతోషాన్ని, మరో వంక మానసిక సంచలనాన్ని కలిగించాయి. అలసిన కళ్ళు నెమ్మదిగా మూతల పడ్డాయి. సుసి, త్వరగాలే, స్టేషన్కి వెళ్ళాలంటున్నారు నాన్నగారు. బావొచ్చే ట్రైను వేళైందని కంగారు పడుతున్నారు అంటూ పార్వతమ్మ లేపే వరకు మెలకువ రాలేదు. తాను కాకినాడలో ఉన్నంతకాలం ఏ చికాకులు లేవు. తనకు శశి, సుసి తప్ప మరెవరితోనూ పరిచయమన్నా లేదు. ఇంటికి రాగానే ఈ అలజడి వాతావరణానికి సుశీల మనసు తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. చిన్నప్పటి నుండి నాన్నగారు ప్రసాద్ని తన అల్లుణ్ణి చేసుకోవాలని, తన సొంత ఖర్చులపై విదేశం పంపడానికి కూడా వెందీ లేదు. అలాగే బహుశా బావ కూడా తన కృతజ్ఞత తెలుపుకునేందుకు ఈ వివాహానికి తన సుముఖత తెలుపుక మాండు. అలా బావ తనని చేసుకునేందుకు అంగీకరిస్తే తాను భరించలేదు. ఒకే చోట పెరగడం మూలాన అన్నా చెల్లెళ్ల మధ్య ఉండే ఆత్మీయత, అభిమానమే గాని ప్రసాదును భర్తగా ఊహించలేకపోతోంది సుశీల. అదీకాక శశి, సీనులతో తన 5 ఏళ్ల స్నేహం, ప్రసాద్తో తన వివాహానికి సుతారాము దోహదం చేయలేదు. సుశీల, వేణులు అనుకున్నట్లుగా ప్రసాదును రిసీవ్ చేసుకుని బండిలో ఇంటికొచ్చేశారు. ఇంటిల్లపాది ప్రసాదును సాదరంగా లోపలికి ఆహ్వానించారు. టిఫిను, కాఫీలయ్యాక
అత్తయ్య, మన ఇంటి వంట తిని యుగాలైనట్లుంది అన్నాడు. అవును నాయనా, దొరల తిండి మన భోజనాలకి సరుస్తుందా అని పార్వతమ్మ గారు కొంచెం సేపాగి, నాయనా, సుశీల పెద్దదైంది. చిన్నప్పటి నుంచి అది నీ పెళ్ళామే అన్న ఉద్దేశంతో మీ మావయ్య నేను మన చుట్టాలందరూ అనుకుంటూ వచ్చాం. నీ చదువు కూడా పూర్తయింది కనుక ఆ శుభకార్యం కూడా జరిగితే బాగుంటుంది. అత్తయ్య, ఇప్పుడు పెళ్ళికేం తొందరొచ్చింది? సుశీల కూడా చదువుకుంటోందిగా, తర్వాత చూద్దాం అన్నాడు ప్రసాదు. అవునులే నాయనా, అదే నిజమే. అయినా ఈవేళగా వచ్చావు, కాసేపు నువ్వు, వేణు, సుసి అలా తిరిగి రండి అంది పార్వతమ్మ. సరేనంటూ ముగ్గురు మామిడి తోటకు బయలుదేరారు. ఓపికన్నంత వరకు తిరిగి అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నారు ముగ్గురును. వేణుబాబు, కొంత అర్జెంటు పనుంది. పొలం నీటి పంపకం గురించి మాట్లాడాలట. వీలుంటే ఒక గంట సేపు రమ్మని కరణం గారు కబురు పంపారు అంటూ పెద్ద పాలేరు వీరయ్య వచ్చాడు. విధిలేక త్వరగా వచ్చేస్తానంటూ ప్రసాద్ని, సుశీని మాట్లాడుకుంటూ ఉండమని వేణు వీరయ్య వెంట వెళ్ళాడు. అలా అనుకోకుండా వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండడం, అందులో ఇద్దరి మనసులు ఆలోచనలతో బరువెక్కి ఉన్నాయేమో. ప్రసాదు, సుశీలల మధ్య కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. ఎవరికి వారు ఎలా ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ఇద్దరి హృదయాల్లోనూ సంచలనం చెలరేగింది. ప్రసాదు మనసులో మదన పడసాగాడు. చిన్నప్పటి నుంచి పెంచి విద్యాబుద్ధులు నేర్పిన మావయ్య మాట కాదనమెలాగా? సుశీల కూడా అదే ఆశతో ఉందేమో. అమెరికా వెళ్లే ముందు అదే అందరి కోరికాను, తన అభిప్రాయం కూడా. చిన్నప్పుడు ఎలా ఉన్నా మెడిసిన్ పూర్తయిన తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయింది. సుశీతో ఈ విషయం ఎలా ఏమని చెప్పడమా అనే ఆలోచనలో పడ్డాడు. ఇక సుశీల హృదయం ఆలోచనల తాకిడికి తట్టుకోలేకపోయింది. బావ తన కోసం ఎన్నో ఆశలు పెంచుకుని తిరిగొచ్చాడేమో. ఎలాగూ అమ్మ నాన్నల మాట కాదనలేడు. కానీ బావ పట్ల తన అభిప్రాయమే వేరు. అతన్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. తన మనసంతా సీను చుట్టూ అల్లుకుపోయింది. కానీ తన ఆంతర్యాన్ని అర్థం చేసుకోగల శక్తి ఆ ఇంట్లో ఎవరికీ లేదు. సుశీల పరధ్యానాన్ని గమనించిన ప్రసాదు తన ఆలోచనల నుంచి తేరుకొని, సుశీ, ఏంటి అంత ఆలోచన అన్నాడు. సుశీ అనే పిలుపుతో ఉలిక్కిపడి, ఆ, పిలిచావా బావా అంది కంగారుగా. సుశీల కొద్ది క్షణాలు తన దృష్టిని ఆకాశంలో ఒంటరిగా ఎగిరిపోతున్న కొంగ మీద నిలిపింది. ప్రసాదు గంభీరంగా సుశీలను చూస్తూ, నువ్వు అపార్థం చేసుకోనంటే నీకో విషయం చెప్పాలి. ఇందాక మీ అమ్మా నాన్నల ఉద్దేశం నీకు బోధపడి ఉంటుంది. నువ్వు కూడా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నావనుకుంటాను. మన చిన్ననాటి బాంధవ్యం మన వివాహానికి దారితీస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నా నిర్ణయం నీకు బాధ కలిగిస్తుందని తెలుసు. అయినా నా వైద్యశాస్త్ర జ్ఞానం నన్ను మరో దారి తొక్కమంది. చిన్ననాటి మన స్నేహం, కలలు ఒక ఎత్తు, మన వివాహం ఒక ఎత్తు. బావా మరదళ్ల పెళ్లిళ్ళు మన తెలుగుదేశంలో ప్రబలంగా ఉన్న ఆధునిక విజ్ఞాన శాస్త్రం వాటిని సమర్థించదు. అమెరికాలో నేను మనిషిగా ఎదిగాను. రోజు రోజుకి పెరుగుతున్న విజ్ఞాన శాస్త్ర ప్రభావం నాలో చోటు చేసుకుంది. నా మనసుని కాదని మామయ్య మాట మన్నించలేను. ఆ ఒక్క కారణమే కాక మతాన్ని, ఆచారాల్ని కాదని పెళ్లి చేసుకున్న గోపి, ఉషలు ఏం సుఖపడ్డారు? వాళ్ళకి మనకు పరిస్థితుల్లో తేడా ఉన్నా ఎందుకో వాళ్ళు నన్ను ఆకర్షించారు. సమాజంలో మగ ఆడ కలిసి జీవన రథాన్ని లాగడానికి మన పెద్దలు వివాహం అనే తంతు ఏర్పాటు చేసి వాళ్ళని కలిపి భావి జీవితం సుఖప్రదం చేసుకోమని సర్టిఫికెట్ ఇస్తారు. ఇవన్నీ మనసులోకొస్తే గోపి, ఉష మనసులో మెదిలి మనసు వికలం అవుతోంది నాకు అన్నాడు దీర్ఘ శ్వాస తీస్తూ ప్రసాద్. ఏంటి బావా, అసలు వాళ్ళెవరు? కాస్త వివరంగా చెప్పు, నీకు అభ్యంతరం లేకపోతే అంది సుశీల తెలుసుకోవాలనే ఉత్సుకతతో. కొన్ని నిమిషాల మౌనం తర్వాత ప్రసాద్ చెబుతుంటే సుశీల ఆశ్చర్యంగా వింటూ కూర్చుంది. నేను హౌస్ సర్జన్ చేస్తున్న రోజుల్లో ఓ రోజు రాత్రి 11 గంటల వరకు పనిచేసి రౌండ్స్ పూర్తి చేసి అలసటగా కుర్చీలో కూర్చుని కునుకు తీస్తున్నాను. ఇంతలో నర్సొచ్చి క్యాజువాలిటీ వార్డులో అర్జెంటు కేసు వచ్చిందంటూ తలుపు తోసుకునొచ్చింది ఆతృతతో. నిద్రకాళ్లతోనే వార్డు వైపు త్వరగా అడుగులు వేశాను. అక్కడ నర్సులు, వార్డు బాయ్ పోర్టుకోలో ఆగున్న కారు చుట్టూ మూగున్నారు. ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ను అతి కష్టం మీద స్ట్రెచ్చర్ మీద తీసుకుని లేబర్ రూముకు తీసుకొచ్చారు. ఆమె ప్రసవ వేదన చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. ఆవిడ అరుపులకు హాస్పిటల్ మారుమ్రోగుతోంది. ఆమె బాధతో మెలికలు తిరుగుతోంది. ఆ మెలికలు తిరగడం చూస్తే ఆవిడ పేగులు తెగిపోతాయేమో అనిపించింది. మామూలుగా డెలివరీ అవుతుందేమోనని ఆ రాత్రంతా ఎదురు చూశాను. ఆవిడకు అరవడానికి, మూలగడానికి ఓపిక లేక నీరసంతో జీవోత్సవంలా పడుంది. ఆలస్యమైన కొద్దీ పరిస్థితి చేయి దాటిపోతుందని అనిపించి ఆమె భర్తకు ధైర్యం చెప్పి
ఆపరేషన్ చేయడానికి అనుమతి కోసం అతని చేత కాగితాల మీద సంతకం చేయించుకున్నాను. పేషెంట్ని ఆపరేషన్ వార్డుకు చేర్చి నేను, మరో లేడీ అసిస్టెంటు ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటికి తీశాం. 12 పౌండ్లు గల ఆ బిడ్డ మొహం చూడకుండా మా కష్టం ఫలించిందని మేం సంతోషపడేలోగానే ఆవిడ ఆపరేషన్ థియేటర్లోనే ప్రాణాలు పోగొట్టుకుంది. అంత చిన్న వయసులో నూరేళ్లు నిండిన ఆ అమ్మాయిని చూస్తుంటే మనసు బరువెక్కింది. ఈ పెళ్లిళ్ల వల్ల, మాతృత్వం వల్ల కలిగిన లాభం ఈ అకాల మరణమా అనే ప్రశ్న నాలో చోటు చేసుకుంది. ప్రసాద్ ఓ క్షణం ఆగి బరువుగా శ్వాస తీసుకున్నాడు. వింటున్న సుశీల రెప్ప వేయడం కూడా మరిచి శ్రద్ధగా ప్రసాదు మొహంలోకి చూస్తోంది. ప్రసాదు గొంతు జీరబోయింది. సుశీ, ఆ విషాద వార్త బయట ఆతృతగా ఎదురు చూస్తున్న ఆమె భర్తకి 25 నిండని ఆ యువకుడికి నా నోటితో చెప్పక తప్పలేదు. ఆ సమయంలో ఓ డాక్టర్గా కాక మంచి స్నేహితుడిగా అతనికి ధైర్యం చెప్పి ఓదార్చాను. తన భార్య ఉష కోసం అందరినీ కాదని పెళ్లి చేసుకుని ఆ ఆనందం పూర్తిగా అనుభవించకుండానే ఉషను దూరం చేసుకున్న అతని దురదృష్టానికి నేను బాధపడగలనే గాని మరేం చేయలేకపోయాను. నా ఓదార్పు అతనికి ఉపశమనం కలిగిస్తుందా? సర్వం భార్య అనుకుని అందరికీ ఎదురు నిలిచిన అతనికి మిగిలింది చీకటే కదా. ఎంతో బ్రతిమాలగా తన బాధని, మనసును తేలికపరుచుకోవడానికి వారి ప్రేమగాథ చెప్పాడతను.